బీసీ శ్మశాన వాటికను ఇప్పటికైనా అభివృద్ధి చేయాలని మున్సిపల్ కమిషనర్ను కలిసిన బీసీ నాయకులు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని బీసీ నాయకులు కలిసి కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరులో ఉన్న బీసీ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని మున్సిపల్ కమిషనర్ని కోరడం జరిగిందని, గత ప్రభుత్వంలో వచ్చిన నిధుల నుంచి అభివృద్ధి కాలేదని, కనీసం ఈ ప్రభుత్వంలో అయినా వచ్చిన నిధులతో మరియు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి బీసీ శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని వారు తెలిపారు. అదేవిధంగా చాలా దీన పరిస్థితిలో ఉంది కావున అధికారులు ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేయాలని కోరడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు భానుప్రసాద్, మహేష్, శేఖర్, శ్రీను, సాయి కుమార్, బీసీ జేఏసీ విద్యార్థి నాయకులు మనోహర్, శివప్రసాద్, చెన్నా తదితరులు పాల్గొన్నారు. మీకు లెటర్ ఇచ్చినాము అన్నట్లు బీసీ చేసిన లెటర్ ఇచ్చింది మాకు. కావున ప్రతి ఒక్కరు అధికారులు మా పైన దయ ఉంచి బీసీలకు అందరికీ రిజర్వేషన్లు ఎట్లాగో ఇస్తలేరు. మాకు బతికినప్పుడు ఎట్లాగో మంచిగా బతికనిస్తలేరు, చచ్చినప్పుడన్నా మా బీసీలను అందరినీ మంచిగా చదవనియాలని, మా శ్మశాన వాటికని మంచిగా ఏమంటారు కొంచెం దాన్నైనా మంచిగా చూపించాలని కోరుకుంటూ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. इसके लिए गैसो गवर्नमेंट में फंड रिलीज हुआ, उसको फंड नहीं लगाए, डेवलप नहीं करे। सब बीसी की तरफ से गुजारिश है कमिश्नर साहब से उसको डेवलप करना फंड लगा के, क्योंकि वो रोड फेस पे है, अंदर जानवर वो जा रहे आ रहे, अच्छी बात नहीं है। सो ज़िंदगी में तो फिक्र कर लेते हैं, असल जो घर रहता है वो कब्रिस्तान रहता है हर किसी का, वहाँ पे फिक्र करना। इसके बारे में जेएसी की तरफ से एक लेटर दिया गया कमिश्नर साहब को, एमएलए साहब से भी रिक्वेस्ट है कि उसको डेवलप करने के लिए फंड रिलीज करे। शुक्रिया। లోని ఇందిరా చౌక్లో బీసీ శ్మశాన వాటిక దాదాపు 3 ఎకరాల చిల్లర్లో బీసీ శ్మశాన వాటిక ఉంటుంది. దీన్ని అభివృద్ధి కోసము అభివృద్ధి చేయాలి అని మన తాండూరు మున్సిపల్ కమిషనర్ సార్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దాదాపుగా గతంలో 50 లక్షలు శాంక్షన్ అయినాయని వాళ్ళు మున్సిపల్ అధికారులు చెప్పడం జరుగుతుంది. గతంలో 50 లక్షల పని ఏం జరగలేదు. కాబట్టి మేము ఇప్పుడు మొన్న కూడా 7 కోట్లు ఏమో మున్సిపాలిటీకి శాంక్షన్ అయినాయి. దాని నుంచి కూడా కమిషనర్ గారికి మేము ఒక విన్నపం చేయడం జరిగింది. దాదాపుగా అది ఎంత ఉందో దానికి ఇంత నిధులు కేటాయించి తాండూరు శ్మశాన వాటికని డెవలప్మెంట్ చేయాలని ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోవాలని కమిషనర్ సార్కి విన్నపం ఇచ్చడం జరిగింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. తాండూరులో అత్యంత జనాభా కలిగిన బీసీలం ఉన్నాం. తాండూరులో బీసీ శ్మశాన వాటిక ఎంత ఘోరంగా ఉన్నదో మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి బీసీ శ్మశాన వాటిక డెవలప్మెంట్ కోసం ఆలోచన చేయాలి ప్రతి ఒక్క నాయకుడు. కాబట్టి దీనిపైన ప్రతి ఒక్క కుల సంఘాలతోని కూడా దీనిపైన అభివృద్ధి ఏం చేయకపోతే తాండూరులో ఉన్న కుల సంఘాలని రాజకీయ అందరినీ కూడా ఏకతాటికి తీసుకొని దానిపైన పోరాటం చేస్తామని బీసీ జేఏసీ ఆధ్వర్యంలో విజ్ఞప్తి తెలియజేస్తూ జై హింద్, జై బీసీ, 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 జై బీసీ.